మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇప్పుడు మన భారతదేశంలో మధుమేహంతో బాధపడే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. చిన్న పెద్ద లేకుండా ఎంతోమందికి మధుమేహము సంక్రమిస్తుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళు జీవితంలో వాళ్ళు చేసే పని వాళ్ళకంత ఉత్సాహంగా ఉండదు. డయాబెటీస్ కంట్రోల్ అయితే పర్వాలేదు, కానీ చాలామంది ఏంటంటే డయాబెటీస్ అంటే మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవడం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళు కంటిలో జరిగే మార్పుల గురించి మాత్రం పట్టించుకోరు. దీనివల్ల ఏంటంటే కంట్లో వచ్చే మార్పులు ఏవైనా ఉంటే దానివల్ల క్రమేణా చూపు తగ్గి ఒక్కొక్కసారి ఏంటంటే మనం గుర్తించే రోజుకే ఇర్రివర్సిబుల్ చేంజెస్, అంటే మనం ఏం చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం మధుమేహంతో బాధపడే ప్రతి వ్యక్తికి ప్రతి సంవత్సరం కంటి పరీక్షలు కూడా చేసుకోవాలని, అవసరమైన చోట చికిత్స చేసుకోవాలని, అంధత్వాన్ని రాకుండా కాపాడుకోవాలన్నది మా కోరిక. మధుమేహము మాత్రలు ఇంజెక్షనే కాకుండా కంటికి చికిత్స చేసుకోవడానికి ఈ రోజుల్లో ఏంటంటే చిన్న మార్పు వచ్చినా కూడా మనం డిటెక్ట్ చేసుకోవడానికి, చికిత్స చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డయాబెటీస్ అంటే మధుమేహంతో బాధపడే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా కంటి పరీక్ష చేయించుకోవాలి, అవసరం ఉన్న చోట చికిత్స చేసుకోవాలి, అంధత్వం రాకుండా కాపాడుకోవాలని మనం కోరుకుంటున్నాము. మధుమేహంతో బాధపడే వ్యక్తికి ఒక్కొక్కసారి ఏంటంటే అనుకోకుండా సడన్గా చూపు తగ్గిపోతుంది. చూపు తగ్గినప్పుడు డాక్టర్ పరీక్ష చేసి నీకు మధుమేహం ఉన్నదా లేదా అంటే లేదు సార్ అంటారు. అంటే మధుమేహం ఉన్నట్టు కూడా చాలామందికి తెలియకపోవచ్చు. కాబట్టి వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు కంటి పరీక్షని ఈ షుగర్ టెస్ట్ చేయించుకొని మధుమేహం ఉన్నదా లేదా తెలుసుకోవడం కూడా అవసరం. మధుమేహం ఉన్నది అంటే అది మనం ఇప్పుడు రీసెంట్గానే వచ్చిందని కాదు, ఎప్పటి నుంచో ఉండవచ్చు. కాకపోతే మనం గుర్తించింది మాత్రం ఈరోజే. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ మధుమేహంతో బాధపడినప్పుడు తప్పనిసరిగా కంటి పరీక్ష చేయించుకోవాలి. చేసుకున్నప్పుడు ఏవైనా మార్పులు ఉంటే డాక్టర్ సలహా మేరకు దానికి చికిత్స లేజర్స్ అన్నీ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మనం అంధత్వం రాకుండా ప్రొలాంగ్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది.